డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, క్షేమంగా ఉన్నారు కదా? ఈరోజు కూడా మనం దేవుని యొక్క వాక్యములు కొన్ని తెలుసుకుందాము. బైబిల్ గ్రంథం నుండి మొదటిగా 100వ కీర్తన, సామ్స్ చాప్టర్ 100 verse 1 and 3, verses 1 and 3. Shout for joy to the Lord, all the earth. Worship the Lord with gladness. Worship the Lord with gladness. Come before Him with joyful songs. Know that the Lord is God. It is He who made us, and we are His people, the sheep of His pasture. ఇన్ తెలుగు, సమస్త దేవతలారా, కీర్తన గ్రంథము 100వ అధ్యాయము 1, 2, 3 వచనములు. 1, 3 కాదు, 1, 2, 3 వచనములు. సమస్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సమస్త దేశములారా, సంతోషంతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి అని ఉన్నది. యెహోవాయే అంటే వేరే ఇంకొకళ్ళు ఎవరో లేరు అని అర్థం. నేనే వాళ్ళ ఫాదర్ని అంటే వేరే తండ్రి లేడు ఆ పాపకి, నేను ఒక్కడనే తండ్రిని అని చెప్తాం కదా. నేనే వాళ్ళ మమ్మీని, నేనే వాళ్ళ బ్రదర్ని అంటే మీనింగ్ అదే కదా. తర్వాత సమస్త దేశములారా అని అడ్రస్ చేస్తున్నాడు దేవుడు. ఈజ్ అడ్రస్సింగ్ టు ఆల్ ది ఎర్త్. ఇట్ మీన్స్ different people or different countries in the world ఈజ్ అడ్రస్సింగ్ టు. మరి దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే యెహోవాయే దేవుడు అనే విషయాలు అర్థమవుతూ ఉన్నాయి. జ్ఞానము కలిగిన వాళ్ళు గ్రహించుదురుగాక దేవుని నామములో.